లూకాసు సువార్త 23వ అధ్యాయము 33-34. వారు కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి, యేసు, తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పారు. దేవుడి వాక్యం గురించి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమామయుడు, కృపామయుడు, ఓ పరలోక తండ్రి, ఈ బంగారు పాదములకు స్తోత్రాలు స్తుతులు. మహోన్నతుడు, మా మంచి కాపరి, మా మంచి దేవుడు. మరి ఈరోజు నాయన దేవా, మా కొరకు నాయన సిలువలో రక్తం కాచి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని వెలువెట్టుకున్న దేవానికి స్తోత్రాలు. నీ ప్రేమకు ఏమి లేదు, నీ కృపకు ఏమి లేదు అయా. శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించినావు తండ్రి. ప్రభువాని ప్రార్థించ కృపనిచ్చినావు నాయన. నా సొత్తు నా పిల్లలు అంటున్నావు ప్రభా, అని చేతిలో చెప్పుకుని అంటున్నావు నాయన. ఇంత గొప్ప తరుణం మాకు ఇచ్చినావు దేవా. నీ బిడ్డలంగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు అయా. ముఖం మీద భూమి వేసినప్పుడు నాయన మీరేం చేస్తున్నారో ఈ తెలుగుని క్షమించన్నావు ప్రభా. ఆ ప్రేమ కలిగి మేము ఉండటకు నేర్పించిన ఆయన, ఆ దయా స్వరూపులో కనుక దయ మాలో పెట్టిన ఆయన, నీ కృప మాలో పెట్టిన ఆయన అయా. మేమే పాటి వాళ్ళం ఆయన, పనికిరానందరూ అయా మమ్మల్ని నేర్పరచుకుని రక్షణ దయచేసినావు. నీ రక్షణ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాయన. నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి నాయన మరొకసారి 40 రోజులు నాయన మాతో ఉండి నాయన మమ్మల్ని నడిపించినావు అయా, బోధించినావు, మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు అయా. ఆది నుంచి అంతవరకు నువ్వే ఉండి ఈ మొదటి మాట దేవా నీతో మాట్లాడటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఏ పాట నాయన పనికిరాని నాకు నా దేవా, ఈ ప్రార్థన సమయం ఇచ్చినందుకు నీ కోట్ల స్థితిని చెల్లించుకుంటూ అయా నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని, మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మతో నింపుమని, మా సంఘం విజయం దీవించే విధానముగా దీవించి ఇద్దరు వైకారిక అంతట్లను 7 మాటలతో నువ్వు నీ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నాజరేయుని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మొదటి మాట నిమిత్తమై మనల్ని ప్రేమించి ఏసీటీసీ కళాశాల నుండి 3వ సంవత్సరం తర్ఫీదులో థియాలజికల్ కాలేజ్లో 3వ సంవత్సరంలో తన యొక్క ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ మనల్ని ప్రేమించి చేరొచ్చినటువంటి సహోదరుడు దేవేంద్ర జాన్ గారికి నేను మొదటి మాట ద్వారా మమ్మల్ని బలపరచాల్సింది ముందుగా ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు అవకాశం కలిగించిన మెథడిస్ట్ సంఘ కాపరి గారికి మరియు కమిటీకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా తరపు నుంచి, ఏసీటీసీ కుటుంబం తరపు నుంచి ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారపు శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్య భాగము సిల్వ ధ్యానములలో మొదటి మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ప్రార్థన చేసుకుందాం. కృపాసిద్ధ జీవం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము ఏ పాటి వారం ప్రభా ఈ విధంగా ప్రభా నీకు స్తోత్రంలో నిన్ను
ప్రభా ధ్యానించే కృపను ప్రభా మా జీవితాలలో ఈ సంవత్సరంలో దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ శిలువ సాక్షిగా ప్రభా నీకు స్తోత్రములు. నీవు పలికిన మాటలు ప్రభా ఇటు 7 మాటలలో ప్రభా నీకు స్తోత్రములు. అయా వినగలే హృదయాన్ని ప్రభా ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా వెనుక తట్టు ఉండి ప్రభువా మీరే మాతో మాట్లాడి ప్రభా వీరికి ప్రభా బోధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మాకు కావాల్సిన మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ శిల్వ ధ్యాన వేడుకల ప్రభా నిన్ను ఆరాధించే ప్రతి బిడ్డతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారితో ముఖాముఖిగా ప్రభా అయ్యా నీ శిలువను ప్రభా వారి సాక్షిగా జీవించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తూ నమ్మకంతో నజరీయుడైన యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాటను మనం పరిశీలించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయంలో కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రికి తన బాధను వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రి ద్వారా ఈ లోకానికి రావడం అనేది జరిగింది. పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియందు ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో 33 సంవత్సరములు జీవించి తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిలువను మోసుకొని కపాలమనబడిన స్థలం యొద్ద అతనిని 2 దొంగలతో సిలువ వేయడం అనేది జరిగింది. ఈ సిలువలో ఉన్న యేసుక్రీస్తు తన యొక్క శ్రమలను, నిందలను, బాధలను, అవమానమును తన తండ్రి అయిన దేవాది దేవునికి తెలియజేయడము జరుగుతుంది. ఇక్కడ మొదటి మాటగా చూసినప్పుడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని అక్కడ ఉన్న యూద సమరయులు పరిసయ్యులతో వారు చేయుచున్న కల్లోలను బట్టి ప్రార్థన చేయడం అనేది జరుగుతున్నది. అయితే యేసుక్రీస్తును ఈ విధంగా సిలువ వేస్తున్న సందర్భంలో తాను తండ్రికి ప్రార్థన చేయించున్నాడు. మొదటగా యేసుక్రీస్తు తన తండ్రికి ప్రార్థన చేయించున్నాడు. మనము మన అవసరతలు చూసినప్పుడు, ఏదో అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుల సమస్యలో ఉన్నప్పుడు, ఏదో సామరస్యంగా ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. మనము సంతోషంతో దేవుణ్ణి కొనియాడుతాం, కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అనేది జరగదు. కానీ యేసు ప్రభు వారు తన తండ్రికి దుఃఖంలో కూడా మొదటగా ప్రార్థన చేయడం అనేది జరుగుతున్నది. తనను ఎంతమంది హింసించి, దూషించి, తనపై గుండు వేసి, తన మీద 39 కొరడాలతో కొట్టినా కానీ తాను ఎప్పుడూ దేవుణ్ణి దూషించకుండా ప్రార్థన చేయడం అనేది జరుగుతున్నది. ప్రార్థన వలన అనేకమైన కార్యములు జరుగుతాయని మనకు తెలుసు. కానీ మన నిజ జీవితంలో ప్రార్థనకి చాలా తక్కువ సమయం ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ యేసు ప్రభు వారు తన మొదటి పరిచర్య నుంచి తన శిలువ బలియాగంలో కూడా మొదటగా ప్రార్థన చేయడం అనేది జరుగుతున్నది. ప్రార్థన వలన తన యొక్క శిలువ యొక్క త్యాగమును బంధింపబడుతుందని కాదు, కానీ తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తాను మొదటగా ప్రార్థన అనేది పదే రిపిటేషన్స్, పదే నా దేవా, నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, తండ్రి అని ప్రార్థన చేయడం అనేది జరుగుతున్నది. దీనిని మనము పదే ప్రార్థించే విషయాన్ని చూసినప్పుడు గ్రీక్లో ఎలిగేట్ అనే పదంతో ఉచ్చరించడం అనేది జరుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తలపై ముళ్ళ కిరీటమును పెట్టేసి, రెల్లుతో కొట్టేసి, కొరడా దెబ్బలతో కొట్టేసి, యూదుల రాజువా నువ్వు ప్రవచించుమని యూద సైన్యాధిపతులు, రోమన్ సైన్యాధిపతులు అపహాస్యం చేయించినప్పుడు కూడా యేసు ప్రభువు తన తండ్రికి ప్రార్థన చేయడం అనేది జరిగింది.
అలాంటి పరిస్థితిలో తన యొక్క వీపు నాగలి చాల వలె దున్నబడి రక్తము ఏరులై పారుతున్నా కూడా యేసు ప్రభు తన తండ్రికి ప్రార్థన చేయడం అనేది జరిగింది. ఎందుకంటే తన తండ్రి పంపిన చిత్తానుసారంగా తన యొక్క దైవికమైన పనిని పూర్తి చేయడానికి యేసుక్రీస్తు ఈ పనిని చేయడం అనేది జరిగింది. ప్రార్థనలో తాను ప్రార్థన చేసినప్పుడు సువార్తలలో శిష్యులతో ప్రార్థించినప్పుడు లేని ఈ అవస్థ అంటే ఈ బాధను విన్నవించుకోవడానికి తన ప్రార్థన ఆయుధం ద్వారా యేసు ప్రభు ప్రార్థన చేయడం అనేది జరిగింది. రెండవ విషయంగా చూసినప్పుడు క్షమాపణ. యేసు ప్రభు వారు సిలువలో మొదటి మాటగా వీరిని క్షమించుమని ప్రార్థన చేస్తూ క్షమాపణ గురించి మాట్లాడడం అనేది జరిగింది. క్షమాపణను గ్రీక్లో అపియమే అనే పదంతో పిలవడం అనేది జరిగింది. క్షమాపణ దేని కొరకు? యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు క్షమాపణ దేని కొరకు తెలియజేస్తున్నాడంటే, ఈ లోకంలో అనేక పాపములతో ముడిపడి ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ వారి పాపములను క్షమించబడాలి, వారి తప్పిదములు తీసివేయాలని క్షమాపణను వారికి రెండో విషయంగా తెలియజేయడం అనేది జరిగింది. క్షమాపణకు మాదిరిగా ఉన్న ప్రభువు ఏంటంటే, తన చిత్తాన్ని భయంకరంగా ఉన్న హింసలలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క విన్నపములను తన తండ్రికి తెలియజేయడం అనేది జరుగుతున్నది. ఈ క్షమాపణ విషయంలో మనం పరిశీలించినట్లయితే, ఎందుకు క్షమించాలి, మనము ఇతరులను మనము ఎందుకు క్షమించాలి అనేది యేసు ప్రభుని మనము మాదిరిగా తీసుకోవాలి. ఎందుకు మనము మాదిరిగా తీసుకోవాలంటే, మన జీవితంలో మనము తల్లి గర్భం నుంచి రహస్యమైన పాపము నుండి మనము జన్మించడం అనేది జరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన జన్మించడం అనేది జరిగింది. ఇక్కడ మనము పాపముల విషయం గమనించినట్లయితే, పశ్చాత్తాప కన్నీళ్లతో తన పాదమును కడిగిన స్త్రీని మనము చూడవచ్చు. లూకా సువార్త 7వ అధ్యాయము 47-45 వచనాలను మనం చూసినప్పుడు, యేసు సిలువకు అప్పగించక మునుపు ఒక స్త్రీ అత్తరు గుడ్డితో యేసుక్రీస్తు యొక్క పాదములను తన కన్నీళ్లతో కడగడం అనేది జరిగింది. అంటే తన యొక్క రహస్య పాపములను యేసుక్రీస్తుకు ఒప్పుకోవడం ద్వారా ఆమెను యేసుక్రీస్తు క్షమించడం అనేది జరిగింది. ఇంకా కొన్ని విషయాలను గమనించినట్లయితే, పక్షవాయువు గలవారిని పాపముల నుంచి యేసుక్రీస్తు క్షమించెను. తర్వాత మనకు తెలియకుండా మన చూపులతో, మాటలతో, ఊహలతో, ఉద్దేశంతో, తలంపులతో అనేకమైన పాపములు మనము ప్రతిరోజు చేస్తున్నాము. మన నిమిత్తమే యేసుక్రీస్తు తన ప్రాణమును సిలువలో అర్పిస్తున్నాడని చెప్పవచ్చు. యేసుక్రీస్తు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, వదకు తేబడిన వాని గొర్రెపిల్ల వలె, బొచ్చు కత్తిరించి వాని గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండి నిస్సహాయ స్థితిలో, ఏమి చేయని పరిస్థితిలో తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేది జరిగింది. అంటే 700 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుకు ఈ విధంగా శ్రమ రాబోతుంది అని యెషయా ప్రవక్త పాత నిబంధన గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ప్రార్థనను, క్షమాపణను, పాపములను మనము ఒప్పుకున్న ఎడల దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతామని యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి మొదటి మాటలో తండ్రికి విన్నవిస్తున్నాడని చెప్పవచ్చు. అయితే క్షమాపణకు మాదిరిగా అయిన మనము ఏ విధంగా ఉన్నాము? ఈ లోకంలో క్షమాపణకు మాదిరి అయిన మనము ఈ లోకంలో ఏ విధంగా ఉన్నాము? ఇతరులను క్షమిస్తున్నామా, లేదా వారిని తృణీకరిస్తున్నామనేది మనము గమనించుకోవాలి.
మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో చూసినప్పుడు మనము ఒకరినొకరు హృదయపూర్వకంగా క్షమించుకోవాలి. తర్వాత దయ కలిగి కరుణామయుడై క్షమించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో సెలవిచ్చిన ప్రకారంగా మనము క్షమాపణ గుణము కలిగి ఉండాలి. తర్వాత యోసేపు చరిత్రను మనము గమనించినప్పుడు తన యొక్క అన్నదమ్ములు యోసేపును ఐగుప్తునకు అమ్మివేయడం జరిగింది. ఐగుప్తునకు అమ్మివేయడం జరగడం వల్ల తన అన్నలను యోసేపు క్షమించడం అనేది జరిగింది. అంటే ఐగుప్తులో యోసేపును ఒక ప్రధానమంత్రిగా దేవుడు నియమించుకోవడం అనేది జరిగింది. అలాంటి క్షమాపణ యేసు ప్రభువు మన గురించి ప్రార్థన చేయించున్నాడు. తర్వాత దావీదు మహారాజును సౌలు రాజు చంపడానికి ప్రయత్నించినప్పుడు అనేక మారులు ఆ చావు నుంచి దావీదు మహారాజు తప్పించుకున్నప్పుడు అయినా కూడా సౌలు రాజును దావీదు మహారాజు క్షమించడం అనేది జరిగింది. అంటే ఈ క్షమాపణ గురించి మొదటి మాటలో యేసు ప్రభు ఎందుకు చెబుతున్నాడంటే ఆయన మాదిరి చొప్పున మనము జీవించాలి. ఆయన మాదిరి చొప్పున మనము జీవించాలంటే మనము సంఘంలో జీవిస్తున్నాము కాబట్టి సంఘంలో సహోదర భాగ్యంతో ప్రతి ఒక్కరు మెలగాలి. ఆయన మాదిరి చొప్పున మనము క్షమించబడాలి అంటే మొదటగా శత్రువులను క్షమించాలి. మన శత్రువులను క్షమించాలి. మనకు హాని చేసిన వారిని సహితం క్షమించాలి. తర్వాత ఒకరినొకడు ప్రేమపూర్వకంగా ఒకరినొకరు మనస్ఫూర్తిగా వారిని మనము క్షమించి ఐక్యంగా జీవించాలి. తర్వాత దుఃఖం కలుగజేసిన వారిని శిక్షింపక ఆదరించి వారిని మనము క్షమించాలి, ప్రేమించాలి. తర్వాత చేసిన తప్పులో మారు మనసు పొందిన వారిని కూడా క్షమించాలి. మనకు విరోధంగా మాట్లాడిన, మనకు విరోధంగా ఏ కార్యము చేసిన వారిని కూడా మనము ప్రేమతో క్షమించాలి. ప్రేమతో క్షమించడం వలన మనకు కలిగే లాభాలు ఏమిటంటే ప్రభువు మనలను క్షమిస్తాడు. ప్రభువు మనలను క్షమించి మనకు ఘనతను కలుగజేస్తాడు. మనకు ఘనతను కలుగజేయడం వలన తన నిత్య రాజ్యంలో మనలను చేర్చుకోవడం అనేది జరుగుతుంది. క్షమాపణను గురించి విలియం బార్లే అనే పండితుడు చెప్పుచున్న మాట ఏమిటంటే క్రైస్తవ క్షమాపణ కంటే ప్రియమైనది మరియు ప్రాముఖ్యమైనది మరేదీ లేదు అని ఈ వేదాంతి తెలియజేయడం అనేది జరుగుతున్నది. దీని వలన ఏమిటంటే మన వ్యక్తిత్వము, మన జీవితం పెంపొందింపబడుతుంది. అరే మనము సంఘంలో జీవిస్తున్నప్పుడు మనకంటే చిన్నవారు, మనకంటే పెద్దవారు, నేను వారికి క్షమాపణ చెప్పడమేంది, నాకు వారు క్షమాపణ చెప్పడమేందని మనలో మనము సతమతం అవుతూ చాలా అంటే ఈగో తప్పింపు అంటే మనలో అహంతో జీవించడం అనేది జరుగుతుంది. అలాంటి తప్పిదముతో కాకుండా మనము మన హృదయపూర్వకంగా వారిని క్షమించాలి. ఒకడు తప్పు చేసినప్పుడు వారిని తప్పు అని హెచ్చరించాలి, ఆ తప్పును సరిచేయాలి, లేదంటే వారిని శిక్షించాలి. శిక్షకు పాత్రుడు కానప్పుడు వారిని ప్రేమతో క్షమించాలి. ఈ మాటను దేవుడు మొదటి మాటగా తండ్రి మీరేం చేస్తున్నారో అని రోమా సైనికులను, రోమా పాలకుల గురించి, ప్రజల గురించి తాను సిలువలో పలుకుచున్నాడు. ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించింది ప్రజలు. పిలాతు యొక్క తీర్పును బట్టి వారు యేసు ప్రభువు సిలువకు అప్పగించి భయంకరమైన దొంగ అయిన బరబ్బను విడుదల చేయాలని వారు కేకలు వేసి యేసుక్రీస్తు ప్రభువును అపహాస్యంతో అనేక మాటలు మాట్లాడినా కూడా యేసు ప్రభువు మీరు నా కొరకు ఏడవకుడి, మీరు మీ పిల్లల కొరకు ఏడుగుడి అని అక్కడ ఉన్న ప్రజలతో చెప్పడం అనేది జరిగింది. ఈ యేసు ప్రభు యొక్క సిలువను చూసినప్పుడు
150 కిలోల బరువు ఉన్న ఈ సిలువ 8 అడుగుల వెడల్పు 15 అడుగుల పొడవుతో కూర్చున్న ఈ సిలువను యూదుల రాజు నీకు శుభము, యూదుల రాజు అని ఆ సిలువ పైన లాటిన్, గ్రీక్, హీబ్రూ భాషలలో రాయడం అనేది జరిగింది. అంటే యేసు ప్రభువు రాజాది రాజుగా గుర్తింపు పొందడం అనేది జరుగుతున్నది. అయితే ఈ క్షమాపణ ప్రార్థన వీటిని మనము తెలుసుకున్న తర్వాత సిలువ యొక్క మొదటి మాటలో యేసు ప్రభువు చాలా అత్యున్నతమైన స్థితిలో, అంటే చెప్పలేని పరిస్థితిలో కూడా తన యొక్క తండ్రికి తన బాధను తెలియజేయడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే యేసుక్రీస్తు మొదటగా తన తండ్రితో చక్కని అనుబంధమును కలిగి ఉండడం అనేది జరిగింది. తండ్రి కుమార సంబంధమును కలిగి ఉండడం అనేది జరిగింది. మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 4-5లో గమనించినట్లయితే, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే యేసు ప్రభువు తన యొక్క తండ్రికి వేరుగా ఉండకుండా తన తండ్రి యొక్క చిత్తానుసారంగా ఐక్య బంధముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ బంధమును ప్రేరేపింప చేయడం అనేది జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఈ మొదటి మాటలో నేను తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు అక్కడ చేయించిన వారి గురించి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేయడం జరిగింది. మొదటగా వారి పాపములను క్షమించడం జరిగింది. రెండవ మారుగా వారిని క్షమించాలి అని తెలియజేయడం అనేది జరిగింది. తర్వాత 4వ మాటగా తన తండ్రి తనకు ఉన్న సంబంధమును తెలియజేయడం అనేది జరుగుతున్నది. వీటిని క్షమించడం వలన మనము పొందుకునే విషయాలు ఏమిటంటే, ఈ లోకంలో ఇది మన వ్యక్తిత్వము, మన గుణమును తెలియజేస్తుంది. నేను ఇతరులను క్షమించినప్పుడు యేసు నన్ను క్షమిస్తాడని మనము గ్రహించాలి. నేను క్షమించలేకపోతున్నప్పుడు యేసు నన్ను క్షమించలేడని మీరు గ్రహించాలి. కానీ ఈ లోకంలో నేను ఇతరులను క్షమించడం వల్ల ఈ లోకంలో నేను చేతగానితనంగా కనబడుతుందని మీరు అనుకోకూడదు. ఇది క్షమించడం అనేది ఒక కఠోరమైన శిక్ష. అది మానవ జ్ఞానము శక్తి కంటే గొప్పది, లోక ఐశ్వర్య సంపదల కంటే గొప్పది. మనము జరిగిన దాన్ని మనసులో పెట్టుకొనక ఇతరులను క్షమాపణ కోరుకోవడము, దేవుడు మనల్ని క్షమిస్తాడని నమ్ముకోవాలి. ఈ క్షమించడం వలన సాతానుని మనము ఎదిరించవచ్చు. మనకి ఎలాంటి శత్రువులు అనేది ఉండరు. తర్వాత దేవుడిచ్చే దీవెనలను, దేవుడి నుంచి పొందుకునే నీతి అధికారమును మనము పొందుకొని పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనము ఆయన సాక్షులుగా చేయడం అనేది జరుగుతున్నది. అయితే నేటి సంగమా, నేటి దినాలలో ఏ విధంగా ఉన్నాము? నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక్కసారి నువ్వు మనన చేసుకోవాలి. అనేక గుడ్ ఫ్రైడేలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ నీ మనస్సాక్షి ఏ విధంగా ఉంది? నీవు దేవుని కొరకు ఏం చేయబోతున్నావు? దేవుని ప్రణాళికలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నావు? ఎంతమందికి నీవు దేవుని రక్షణలోకి తీసుకువచ్చావు? ఎంతమందిని దేవుని సాక్షిగా నిలబెడుతున్నావు? ఎంతమందిని నీవు క్షమిస్తున్నావు? ఎంతమందికి నీవు సువార్తను ప్రకటింపజేస్తున్నావు? ఇట్టి మొదటి మాటలో దేవుడు తెలియజేయడం అనేది జరుగుతున్నది. ఎన్ని ఏళ్ళు స్థిరము కాని భ్రమలలోనే నిలుతువు,
కరిగిన హృదయము కలువరి ప్రేమకు విరిగిన హృదయము అర్పించుము క్రీస్తుకు. వీరలను జపించు తండ్రి